తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళకముందే నేనసలు శివగామి ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఆ రావణే. అదంతా పెద్ద కథ, గతం కథ. అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అతడి ప్రపంచం అతడిది, నా ప్రపంచం నాదే. అందరూ కలిసి రావణ్ దగ్గరకు వెళ్ళి అతడికి దాసోహం అయ్యారని తెలుసు. ఇప్పుడు బ్రిడ్జి విషయం ఏం చేశావు? ఆ బ్రిడ్జ్ క్రాక్ అయింది. రావణ్ మైనింగ్లో జరిగిన బ్లాస్టింగ్ వల్ల కాదు, నా మంత్రశక్తి వల్ల. ఈసారి శివగామి తప్పించుకుంది. ఆమెకు సాయం చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. ఇక నుంచి శివగామి మీద చేసే అటాక్ ఇండైరెక్ట్గా ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది. ఆమె ఆస్తికి వస్తువులకి చేసిన డ్యామేజ్ చాలు. ఇక నుంచి నా ఆధీనంలో ఉండే ఆత్మలని పట్టుకొని ఆట ఆడతాను. ఇరుక్కుపోయిన ఓడను కదిలించారు. బ్రిడ్జి పగుళ్ళకి కారణం నేను కాదు అని వేరే వాళ్ల మీద వేలెత్తి మరీ చూపించింది. ఇక నుంచి నేను చేసే అటాక్ నుంచి ఆ శివగామి తప్పించుకోలేదు. అదేంటో తెలుసుకోవచ్చా? మనం మన శత్రువులకి చేతబడి చేస్తే అది మనకి వెనకటికి తగులుతుందని చెప్పారు కదా. అలాగే నీకేదైనా అయితే ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సగం మంత్రగాడిని కాదు, సగం విద్యతో బ్రతుకుతున్న మాయగాడిని కాదు. నా శక్తి మీకు తెలియటం లేదు. నా శక్తిని చూపిస్తే అది కల్లారా చూసి మీరు తట్టుకునే శక్తి మీకు లేదు. ముందు ముందు మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు ఎదురు చూడండి. ప్రస్తుతానికి వెళ్ళండి. నేను కొన్ని రహస్య పూజలు చెయ్యాలి. ఈ పూజ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీరు తట్టుకోలేరు. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి.
ఇలా రా. అయ్యో అయ్యో భవాని భవాని సుజాత, నాకు ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏదో వెళ్ళినట్టుంది కదా. ఏంటది? ఏంటది? ఏమీ అర్థం కావడం లేదు. లక్ష్మమ్మ, సుజాత ఎక్కడున్నారు? అమ్మగారు పిలుస్తున్నారు. త్వరగా రండి. లక్ష్మమ్మ. ఏంటమ్మా? ఏమైంది సుజాత? ఏమైందమ్మా? ఏమైందో చెప్పండమ్మా. లక్ష్మమ్మ, ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎవరో తెలియడం లేదు. కంటికి కనిపించినట్టే కనిపించి మాయమవుతున్నారు. అదో రకమైన నీడలా ఉంది. ఏంటో అర్థం కావడం లేదు. అవునమ్మగారు, మాకు అలాగే అనిపించింది. పక్కనెవరో గట్టిగా ఊపిరి పీల్చినట్టు అనిపించింది. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు నుంచి నీడ వెళ్ళిపోయింది. తల మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది. నువ్వు భయపడకమ్మా.